ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రావణమాసం మరియు భాద్రపదాలతో ముడిపడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మాసం సెప్టెంబర్ మాసం. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అనేకమైన శుభయోగాలని పొందడానికి, అలాగే మనకి కృష్ణాష్టమి పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి పండుగను జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. జాగ్రత్తగా జరుపుకోండి. అందరితో ప్రేమగా ఉండడం, జాగ్రత్తలు పాటించడం. ఏదో గణపతి మండపమే కదా, 2 పెగ్గులు వేద్దాం, పేకాట ఆడదాం, గంజాయి కొడదాం, ధూమపానం కొడదాం, దేవుడు ఏమనుకోడు, చెప్పులు వేసుకొని వెనుకవైపు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం అధర్మమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి భగవంతుడు మనల్ని ఇంకొకళ్ళతో మనకి ఘర్షణ ఏర్పాటు చేసి నష్టాన్ని, సమాజ నాశనాన్ని కలిగిస్తాడు. ఏదో మండపం పెట్టేసాం చేసేద్దాం అని ఆదుర్తాపడుతూ ఆందోళన పడుతూ ఇలా మనం అనేక రకాల ఇబ్బందులు పడకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఉట్లు కొట్టేటప్పుడు, ఆ ఉట్లు మనకి పరిగెడుతున్నప్పుడు, అంటే ఉట్టి కొట్టడానికి కృష్ణాష్టమి రోజున జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాలు గమనించుకోండి. సెప్టెంబర్ 2026 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి. సెప్టెంబర్ మాసంలో కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం. విదేశాలు వెళ్లేందుకు వీసా ఎప్పుడు వేస్తే బాగుంటుంది, మాకు B1 వీసా వస్తుందా, అయితే విదేశాల్లో బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఎలా ఉండబోతుంది. అలాగే స్వామి ఈ మాసంలో ఫస్ట్ టైం నేను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టబోతున్నాను, మంచిదేనా. గోవుల్ని కానీ గేదెల్ని కానీ, అదే బర్రెల్ని కానీ కొనుగోలు చేయాలనుకుంటున్నా, అది ఎలా ఉంటుంది. నా పేరు మీద బర్రెల వ్యాపారం బాగా జరుగుతుందా, బర్రెలు అంటే గేదెలు, ఆ వ్యాపారం బాగా జరుగుతుందా అనే వ్యక్తులకి సమాధానం సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల సమాహారం మీకోసం. ముఖ్యంగా వీరికి 2వ వారంలోనే తీవ్రమైనటువంటి ఆక్షేపణలు, ప్రమాదాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వృషభ రాశి వారు మరచిపోకుండా తప్పనిసరిగా జ్యోతిష్య పండితుని సంప్రదించండి, జాతక చక్రం తెలుసుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. 2వ వారంలోనే ఊహించినటువంటి జీవిత మలుపులు చాలా ఉన్నాయి. ఆర్థిక నష్టానికి కారణమైనటువంటి అవకాశం, అహంకార తత్వం, మతిమరుపు, ఇతరుల మీద డిపెండెన్సీ, ఇది మీకు నష్టానికి వస్తుంది. విద్యా నష్టం ఉంది, ఉద్యోగ భంగం ఉంది, అనవసరమైనటువంటి వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు, మద్యపాన సేవలు చేసే అవకాశం ఉంది, అలాగే లంచగొండులుగా పట్టుబడే అవకాశం. అందులో ముఖ్యంగా వీరికి మున్సిపాలిటీ, రెవెన్యూ, జ్యుడిషియరీ, పోలీసు, అవినీతి నిరోధక శాఖలో ఉన్న వ్యక్తులే లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అప్రమత్తంగా ఉండండి, దుష్టులకి దూరంగా ఉండండి. అలాగే పనికిరానటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల మాట అసలు వినకండి, కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉంటాయి. వృత్తి వ్యాపారస్తుల నష్టం కూడా ఉంది, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం. ఎప్పుడు 2వ వారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు పొందుకునే అవకాశం. 2వ వారంలోనే అధిక నష్టాలు, ప్రయాణాలు కూడా మంచిది కాదు. మద్యపాన సేవన చేసి ప్రమాదాలు పడడం, పోలీస్ స్టేషన్ గడప దొక్కడం ఖాయంగా చెప్పబడుతుంది. లంచగొండులందరూ కూడా మీ కలర్ ఫోటోలు నెక్స్ట్ వీక్లో మీరు పేపర్లో చూసుకోవచ్చు, చాలా బలంగా వస్తాయి, చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటాయి. ముందర అన్ని నోట్లు, ఒక పింక్ కలర్ లిక్విడ్, పక్కన మీ ఫోటో బాగా అద్భుతంగా వస్తుంది. తీసేవాడు చాలా బాగా నీట్గా తీస్తాడు, అంటే ప్రొఫైల్ ఫోటో తీస్తాడు మంచిగా. ఏంటి అంత వెటకారం చెప్తారు మీరు అంటే, లంచం పుచ్చుకునేవాడికి లేని సిగ్గు చెప్పడం నాకేముంది. వద్దు, లంచం పుచ్చుకోకరా నాయన, జీతం తీసుకుంటున్నావు కదా, మళ్ళీ ప్రజలను ఎందుకు పీడిస్తావు అంటే, అబ్బే లంచమే ఒక టిప్ లాంటిది, అది ఆ టిప్ వస్తేనే మనకి సంతృప్తి ఉంటుంది అన్న వ్యక్తులకి 2వ వారం ప్రమాదం. అంటే 3వ వారం తీసుకోవచ్చా గురువుగారు అని అడగండి, ఇది సినిమా డైలాగ్ కాదండి. 3వ వారంలో మీ బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది. 1, 3, 4 వారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి లంచం అనేటువంటి మాటకు మీరు దూరంగా ఉంటారు కనుక 2వ వారంలో అటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది కనుక కుజుడు,
కేతు ప్రభావాల వల్ల మీరు అటువంటి దురాలోచన దురవస్థ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుందండి. అంతకుమించి వేరే ఏం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. 1వ వారం 3, 4 వారాల్లో ధనము, ప్రశాంతత, ఆరోగ్యము, ఐశ్వర్యము. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, అలాగే సువర్ణాభరణాలు తయారు చేసేవారికి, అమ్మకం, కొనుగోలు చేసేవారికి కాస్త అనుకూలంగా శుభయోగాలు 1, 3, 4 వారాల్లో కనపడుతోంది. 2వ వారంలో దొంగల బెడద, అంటే అనేక రకాలుగా లోపల దోపేసి, అంటే కట్టల బట్టలు ఉంటాయి కదా, సోషల్ మీడియా చూపిస్తుంటారు, అందరూ కూడా లోపల దోపేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కనబడుతుంటారు. మాస్క్లు వేసుకొని వస్తారు, జాగ్రత్త. మళ్ళీ మొత్తం మాస్క్లు వేసి ఒంటి నిండా మాస్క్ ధరించి ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. 2వ వారంలో అటువంటి మోసపోయే అవకాశాలు, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, క్షణంలో మాయం చేస్తారు. కాబట్టి జాగ్రత్త. ఎవరు వస్తున్నది పోయింది. ఫేస్ రికగ్నేషన్ తీసుకోవడం చాలా మంచిది. మనం కూడా సీసీ కెమెరాల్ని బలంగా పెట్టుకోవాలి, మన ఎదురుగా కూడా పెట్టుకోవాలి. రాగానే వాళ్ళ ఎదురుగా ఫుల్ ప్లెడ్జ్లో దూరం నుంచి కాకుండా జూమ్ చేసి పెట్టేసేయాలి. రాగానే వాళ్ళని ఫోటోలు తీసి పెట్టేసేయాలి రెడీగా. అలా మనం పెట్టుకుంటే మంచిది. సరే, 1, 3, 4 వారాల్లో ధనం, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, శుభవార్తా శ్రవణము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, మాతాపితృల సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, సత్కార్య ఆచరణ, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా మీకు మంచి ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్ల అనుకూలంగా శుభయోగాలు. 2వ వారం బాలేకపోయినా 1, 3, 4 వారాల్లో అదృష్ట యోగము, ఆనంద యోగము, ఐశ్వర్యం. 2వ వారంలో విపరీతమైనటువంటి అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు విభేదాల్లోకి, వివాదాల్లోకి వెళ్ళకూడదు. మద్యపాన సేవన చేస్తే వాహన ప్రమాదం ఉంది, జాగ్రత్త. 1, 3, 4 వారాల్లో మద్యపాన చేయాలని ఆలోచన ఉండదు, దుష్టులకి దూరంగా ఉంటారు. కాబట్టి ధార్మిక చింతన, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రయాణ అనుకూలత, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఈవెంట్ చేసేవారికి అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, మంచి వివేకవంతమైనటువంటి ఆలోచనలు, వివాహాదరిచే తాంబూలాదులు, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి శుభ సంతాన వార్తలు, సంతానం వల్ల గౌరవము, విదేశీ యానము, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లోనూ చాలా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాలు పొందుకుంటారు. తప్పకుండా బెటర్ ర్యాంక్ పొందుకునే శుభయోగం కనబడుతోంది. చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అలాగే ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి చోటు ఉద్యోగంలో బదిలీలు, విదేశాలు ఉన్నవారికి కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాలు ఉన్న వారికి తప్పకుండా ఏదైనా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటినట్లకి, బుల్లితెర నటులకు కూడా లాభాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందిన అవకాశం. అదృష్ట యోగం, ఆనందకరమైన శుభజీవనం. 2వ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకాన్ని చూయించుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. జన్మజాతకం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోవాలి. జపమో తప్పమో చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు. మొండితనాన్ని కొద్దిగా దూరం పెట్టండి.
ప్రతిదానికి అధిక ఆలోచించడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని వివాదాలు వెళ్ళకండి. సోదరులతో కలిసి ఉండండి. అంటే రెండవ వారం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందిన అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, ఎక్సెప్ట్ సెకండ్ వీక్ తప్ప. 1-3-4 వారాలు మంచిది. అలాగే మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యం. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. స్థైర్యము, ధైర్యము, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభజీవనాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయుగం. ఈ వారం, ఈ మాసం, ప్రతి వారం, ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు.